ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి ఆన్లైన్లో స్పెషల్ టెక్నిక్స్, యోగాలో హఠయోగాలో మనకు అందించిన ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. వాటితోటి ఆ టెక్నిక్స్ తోటి చక్కగా బరువు తగ్గే విధానాలని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. ఈ వీడియోలో ప్రాణాయామం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. యోగాలో ప్రాణాయామ చాలా ఇంపార్టెంట్ పార్ట్. చాలామంది యోగా ఆసనాలు చేసి బాడీ బాగా యాక్టివ్గా అవడం వల్ల చాలు, ఇంతవరకు ప్రాక్టీస్ చాలు అనుకుంటారు. బట్ కాదు, బాడీ ఆసనాలు చేయడానికి అంత యాక్టివ్గా అవ్వాలి అంటే మన వైటల్ ఎనర్జీ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవ్వాలి. అంటే ప్రాణిక్ ఎనర్జీ, బ్రీతింగ్ కెపాసిటీ. ఎప్పుడైతే మనకు ప్రాణిక్ ఎనర్జీ బాడీ మొత్తము చక్కగా ఎలివేట్ అవుతూ ఉంటుందో అప్పుడు ఆసనాలు ఎంతసేపైనా చక్కగా ప్రాక్టీస్ చేయగలుగుతాం. యోగ సాధనకి ముందైనా, యోగ సాధన అంటే ఆసనాలకి తర్వాత అయినా సరే ఖచ్చితంగా ప్రాణాయామ ప్రాక్టీస్ చేయాలి. ప్రాణస్య ఆయామః ప్రాణాయామః. శరీరంలో ఉన్న ప్రతి నరాన్ని, ప్రతి కండరాన్ని ఉత్తేజవంతం చేయగలుగుతుంది, శక్తిని పెంచుతుంది. మనకు స్పాన్ ఉంటుంది కదా, లైఫ్ స్పాన్ అంటారు. ఒక్కొక్క కణానికి మన శరీరంలో ఒక్కొక్క సెల్కి లైఫ్ స్పాన్ ఉంటుంది. లైఫ్ స్పాన్ తగ్గిపోయే కొద్దీ పాత కణాలు చనిపోతూ ఉంటాయి, కొత్త కణాలు మళ్ళీ పుడుతూ ఉంటాయి. మనకు ఇలా ఓల్డ్ సెల్స్ అయిపోయే కొద్దీ కూడా, మనకు ఏజ్ అయ్యే కొద్దీ కూడా మన మజిల్స్ అనేది వీక్ అయిపోతూ ఉంటాయి. ప్రాణాయామ ద్వారా మన సెల్ యొక్క లైఫ్ స్పాన్ బాగా పెరుగుతుంది. మా గురువుగారికి ఇప్పటికీ 75 years. హెయిర్ ఎక్కడా కూడా వైట్ హెయిర్ రాలేదు. చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. యంగ్ పీపుల్ కూడా, ఈవెన్ మేము కూడా అంత పోటీ పడి గురువుగారితో నడవలేము, అంత ఎనర్జెటిక్గా చేయలేమన్నమాట. అంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్న సాధన, ఆల్మోస్ట్ 50+ years నుంచి ప్రాణాయామ రెగ్యులర్గా చేయడం ద్వారా అంత సాధించగలిగారు. యోగ సాధనలో ఉన్నాం కాబట్టి ఆ ఏజ్ రాకముందే కూడా చాలా సాధించగలుగుతాం. ప్రతిరోజు ఇప్పుడు యోగ సాధనలోకి వచ్చిన దానికి, 10 ఏళ్లగా ప్రాణాయామ చేస్తున్న దానికి, మేము చేస్తున్న ప్రాక్టీస్కి, స్టూడెంట్స్ చేస్తున్న ప్రాక్టీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవునంటారా కాదంటారా? సో మన ప్రాణిక్ ఎనర్జీ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి, లంగ్స్ కెపాసిటీ బాగా పెరగడానికి, సెల్ లైఫ్ స్పాన్ బాగా ఇంప్రూవ్ అవ్వడానికి, ఇంకా ఇవన్నీ మనకు యోగ సాధన ప్రకారం వస్తే మన ఫిజికల్ బాడీకి, మెంటల్ బాడీకి వచ్చే బెనిఫిట్స్ చెప్తాను చూడండి. మనకు కావాల్సింది ఫిజికల్ బాడీ బెనిఫిట్స్ చాలా ఇంపార్టెంట్. ఆస్తమా ప్రాబ్లం ఉన్నా, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సైనస్, ఇట్లాంటి వాటన్నిటికీ బ్రీతింగ్ కెపాసిటీ చాలా ఇంపార్టెంట్. బ్రీతింగ్ కెపాసిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. డైజెస్టివ్ సిస్టమ్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఫ్యాట్ లాస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనం ఇప్పుడు చేయబోయే ప్రాణాయామ నేను ఫ్యాట్ లాస్ కోసం చెప్తాను. తర్వాత నిద్రలేమి సమస్యలు కానీ, స్ట్రెస్, యాంగ్జైటీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇలాంటివన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే, ఫ్రెష్ ఎయిర్లో కూర్చుని మార్నింగ్ టైంలో కానీ, ఈవినింగ్ టైంలో కానీ రిలాక్సింగ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఎంత మంచి బెనిఫిట్స్ ఉంటాయో. ఈవెన్ కొన్ని ప్రాణాయామాస్ అయితే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. అంటే సర్జరీస్ అయ్యున్నా సరే, ప్రెగ్నెంట్ లేడీస్ అయ్యున్నా సరే, హెల్త్ సరిలేకున్నా సరే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయొచ్చు. లేదా ఆసనాలకు అనుకోండి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. చాలా ప్రాణాయామస్కి రిస్ట్రిక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళు కూడా చేయగలిగిన ప్రాణాయామాలు ఉంటాయి. సో ప్రాణాయామ విలువ తెలుసుకుని ప్రతిరోజు అందరూ ప్రాక్టీస్ చేసి చాలా హెల్తీగా, ఎనర్జెటిక్గా ఉంటారని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనం ఇప్పుడు సూర్య భేదన ప్రాణాయామ గురించి తెలుసుకుందాం. సూర్యుడు అంటే తెలుసు కదండి, శక్తి, ఎనర్జీకి గుర్తు. సూర్యుడు లేనిదే మన ఈ జగత్తే ఉండదు. సూర్యుడు వచ్చిన రోజు చాలా ఎనర్జెటిక్గా, యాక్టివ్గా అనిపిస్తుంది. సూర్యుడు లేదు, డల్గా ఉంది, మబ్బులు వేసుకొని ఉన్నాయనుకోండి, మబ్బులు మూసేసుకొని ఉన్నాయనుకోండి, ఎలా ఉంటుంది మన బాడీ? డైజెషన్ కూడా సరిగా అవ్వదు, తొందరగా ఆకలి కూడా అనిపించదు. ఇవాళ మత్తుగా ఉంది, కొంచెం తినలేము,
కొంచెమే తింటాము. ఇలా ఆలోచనలన్నీ మారిపోతూ ఉంటాయి. అంటే గమనించండి, సూర్యుడు ఉన్నాడు అంటే ఎనర్జీ ఉంది అని. సో శరీరంలో కూడా సూర్యశక్తి ఉంటుంది. ఈ సూర్యశక్తిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయడానికి ఇప్పుడు మనం చేయబోయే సూర్యభేదన ప్రాణాయామ చక్కగా ఉపయోగపడుతుంది. సూర్యభేదన ప్రాణాయామ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్, డైజెషన్ పవర్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. చాలా మందికి లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాడీ మైగ్రేన్ ప్రాబ్లం ఉంటుంది. మైగ్రేన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సూర్యభేదన చాలా బాగా చక్కగా ఉపయోగపడుతుంది. స్ట్రెస్, యాంగ్జైటీ, నిద్రలేమి సమస్యలు ఉన్న వాళ్ళకి, ఆస్తమా ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఈ సూర్యభేదన. ఎలా చేయాలో చూద్దాం. బ్యాక్ బోన్ని చాలా నిటారుగా చక్కగా ఉంచుకోవాలి. రిలాక్సింగ్గా బ్రీత్ తీసుకొని డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేద్దాం. చూడండి, బ్రీత్ అవుట్. ఏ ప్రాణాయామ చేయాలన్నా ముందుగా బ్రీత్ని రిలాక్స్ చేయాలి. లెఫ్ట్ పామ్ని ఇలా చిన్ముద్రలో ఉంచుకోవాలి, కాన్సన్ట్రేషన్ డెవలప్ అవ్వడం కోసం. రైట్ పామ్ని నాసికా ముద్రలో ఉంచుకోవాలి. రైట్ నోస్ని క్లోజ్ చేయడానికి తంబుని యూస్ చేస్తాం. లెఫ్ట్ నోస్ని క్లోజ్ చేయడానికి లాస్ట్ 2 ఫింగర్స్ని యూస్ చేస్తాం. సూర్యభేదన ప్రాణాయామ అంటే రైట్ నోస్ట్రిల్ సూర్యుడికి గుర్తు. రైట్ నోస్ట్రిల్ ద్వారా శ్వాస తీసుకుని లెఫ్ట్ నోస్ట్రిల్ ద్వారా శ్వాసని విడిచిపెట్టాలి. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకొని సాధన మొదలు పెడదాం. క్లోజ్ ద లెఫ్ట్ నోస్ట్రిల్. రైట్ బ్రీత్ ఇన్. Close the right nostril. Left breath out. Right breath in. Left breath out. Right breath in. Left breath out. Release and relax. ఇలా రైట్ నోస్ నుంచి శ్వాస తీసుకొని లెఫ్ట్ నోస్ నుంచి విడిచిపెట్టడం ఒక్క రౌండ్ అవుతుంది. ఇలాంటివి 21 రౌండ్స్ కనుక మనం ప్రాక్టీస్ చేయగలిగితే మైగ్రేన్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. కాన్సన్ట్రేషన్ పవర్స్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. నిద్రలేమి సమస్యలు కానీ, తర్వాత మతిమరుపు, తొందరగా మర్చిపోతూ ఉంటారు కదా, ఇవన్నీ కూడా చాలా బాగా తగ్గిపోతాయి. ఇప్పుడు మనము కుంభకంతో ప్రాక్టీస్ చేస్తాం. హై బీపీ ఉన్న వాళ్ళు కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ కుంభకం చేయకుండా ముందు చూపించిన విధంగా చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం కుంభకంతో సూర్యభేదన ప్రాణాయామని ప్రాక్టీస్ చేస్తాం. చూడండి, 1:1:1 రేషియో. 8 సెకండ్లు శ్వాస తీసుకుంటాను, 8 సెకండ్లు హోల్డ్ చేసి 8 సెకండ్లు శ్వాసను విడిచిపెడదాం. ఫ్రెషర్స్ అయితే 4 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకోవాలి. క్లోజ్ ద లెఫ్ట్ నోస్ట్రిల్. రైట్ బ్రీత్ ఇన్. హోల్డ్. లెఫ్ట్ బ్రీత్ అవుట్. రైట్ బ్రీత్ ఇన్. Hold. Left breath out. Right breath in. Hold. Left breath out. Release. ఈ విధంగా చక్కగా 1:1 రేషియో, 1:1:1 రేషియో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నామనుకోండి, ప్రశాంతంగా మనసు చాలా నిర్మలంగా అయిపోతుంది. ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవన్నమాట. స్ట్రెస్, యాంగ్జైటీ అలాంటి అసలు గుర్తు కూడా ఉండవు ఎలా ఉంటాయని. ఫ్రీక్వెంట్గా హెడ్ఏక్స్ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకి కూడా చాలా మంచిది. ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి ఎంత యోగ సాధన చేసినా, ఎంత వాకింగ్ చేసినా, చాలామందికి వెయిట్ స్ట్రక్ అయిపోయి ఉంటుంది. ఎంత ప్రాక్టీస్ చేసి డైట్ కూడా ఫాలో అవుతున్నా సరే వెయిట్ ఇంకా తగ్గకుండా ఉంటుంది, ఫ్యాట్ లాస్ సరిగా అవ్వకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా ఇలా సూర్యభేదన ప్రాణాయామ 21 రౌండ్స్ ప్రాక్టీస్ చేయండి, మంచి ఫలితాలు అనేది ఉంటాయి. మరొక వీడియోతో మరొకసారి కలుసుకుందాం. నమస్తే.